మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. అది కోటి సంతకాలు కాదు, కోడి గీతల కార్యక్రమమని విమర్శించారు. ప్రజలెవరూ సంతకాలు పెట్టలేదన్నారు. గ్రామ పట్టణ పేదలతో ఎలాంటి చర్చ లేదని, ఉనికి కోసమే వైసీపీ సంతకాల డ్రామా అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే నేను గత కొన్ని రోజులుగా అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా అనేక బహిరంగ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. యాత్రలో భాగంగా పూర్తిగా రాయలసీమ జిల్లాల నుంచి ఇవాళ మచిలీపట్నం దాకా సాగుతున్న దీంట్లో లక్షల మందిని కలుస్తున్నాం. అడుగుతున్న నేపథ్యంలో, వెళ్ళిన నేపథ్యంలో బహిరంగ సమావేశాల్లో కూడా నేను అడగడం జరిగింది. 5,000 మంది 6,000 మంది ఉన్న చోట అడిగాను. ఇవాళ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంతకాల సేకరణ చేస్తోంది. ఈ సమావేశంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సంతకం పెట్టారా, ఒక్క చెయ్యి ఎత్తినా మేము దీన్ని పునః పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ఒక్కటంటే ఒక చెయ్యి, ఇన్ని వేల మందిలో ఒక చెయ్యి లేయలేదు. ఎక్కడా ఎవరు సంతకాలు చేసిన దాఖలాలు కానీ, మేము చేశామని చెప్పిన సందర్భం కానీ లేదు. వీరెక్కడో 1-2 పట్టణాల్లో టెంట్ వేయడం, పొద్దున్న టెంట్ వేయడం, అడావిడి చేయడం, వాళ్ళే రావడం, కాస్త సంతకాలు పెట్టినట్టు చూడడం, సాయంత్రానికి టెంట్ వేసి వెళ్ళిపోవడం. ఇవి చూస్తుంటే గ్రామ ప్రాంతాల్లో ఎక్కడ దీని మీద చర్చ లేదు, కళాశాలల్లో ఎక్కడ చర్చ లేదు, విద్యార్థుల్లో ఎక్కడ చర్చ లేదు, పేదల్లో ఎక్కడ చర్చ లేదు. మరి ఎక్కడి నుంచి కోటి సంతకాలు తీసుకొచ్చామని వీళ్ళు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కోటిసిన ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు కలిస్తే నేను ఇలాగే పిచ్చాపాటిగా అడిగా, ఏంటి సార్ బాగా కోటి సంతకాలు జరుగుతుందా అని. కోటి సంతకాల సంగతి దేవుడు అడగండి, సంతకాలు పెట్టి కుడి చేయి ఎడం చేయి వాచిపోతున్నాయి మా కార్యకర్తలకు అని చెప్తున్నారు. మరి ఇది పరిస్థితి. కోటి సంతకాలు చేయిస్తున్నామని ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇవాళ నిన్న కూడా వారు ట్వీట్ చేశారు. సరే, రాజకీయాలు చేయడంలో అర్థం ఉంది, కానీ ఆయన అవగాహన రాహిత్యంతో చేస్తున్నారా లేదా తెలిసి